హాయ్ గైస్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అండ్ దీంట్లో వచ్చేసి ఆర్ ఆపరేటర్ చూద్దాం. ఆర్ వచ్చేసి ఇప్పుడు ఏ లెస్ దాన్ బి ఆర్ ఏ లెస్ దాన్ సి అంటే ఏదో ఆర్ ఏదో ఒకటి. ఇప్పుడు ఇది ట్రూ కానీ ఇది ట్రూ కానీ అయితే అది ట్రూ అవుతుంది అనమాట. సో అట్లా యూజ్ చేస్తాం. అందులో వచ్చేసి రెండు ట్రూ అయితేనే ట్రూ అవుద్ది, ఇది వచ్చేసి ఏదో ఒకటి ట్రూ అయితే ట్రూ అవుతుంది. కండిషన్ అనేది ట్రూ అవటం అనమాట. అంటే ఇప్పుడు ఏ లెస్ దాన్ బి సాటిస్ఫై అయితే ఆర్ ఏ లెస్ దాన్ సి ఏదో ఒకటి సాటిస్ఫై అయితే అది సాటిస్ఫై అయినట్టు. అందులో వచ్చేసి మనకి రెండు సాటిస్ఫై అవ్వాలి. ఇక్కడ ఏ నాట్ బి అంటే అదొక ఆపరేటరు. మనం అది ఈక్వల్ కానప్పుడు దీనికి ఈక్వల్ కానప్పుడు దీన్ని ఏ నాట్ బి అది యూజ్ చేస్తాము. అట్లా కండిషన్ చెక్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి అవి ఆపరేటర్స్. ఇప్పుడు ఆపరేటర్స్లో మనం ఏం చూసాము, దిట్స్ మ్యాథమెటికల్ ఆపరేటర్స్, కంపేర్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్. ఈ మొత్తం ప్రోగ్రామ్లు యూజ్ అవుతాయి. గైస్ ఈ ప్రోగ్రామ్లు యూజ్ అవుతాయి. ఈ ప్రోగ్రాంలో మనకి యూజ్ అవుతాయి అంటే లాజిక్ రాసేటప్పుడు కానీ అట్లా ఇవి యూజ్ చేస్తూ ఉంటాము మామూలుగా. సో బేసిక్స్ అనమాట, ఇవన్నీ బేసిక్స్ తెలుసుకోవటం బెటర్. సో అది కంప్లీట్గా అసలు బేసిక్స్ ఏమీ తెలియని వాళ్ళ కోసం ఇది. సో వేరే ప్రోగ్రామ్ లాంగ్వేజ్ కూడా ఏం తెలియకపోయినా కూడా మీరు ఇది చూస్తే మీకు క్లియర్గా అర్థం అవుతుంది నెక్స్ట్ ఏంది ఇలా చేయాలని చెప్పేసి. దీంట్లో ఆపరెంట్స్ అంటే ఏంటి, ఆపరెంట్స్ ఆర్ ద వేరియబుల్స్ విచ్ టు పెర్ఫార్మ్ ద ఆపరేషన్. సో ఇక్కడ వచ్చేసి మీకు సి ఈక్వల్ ఏ ప్లస్ బి అని ఉందనుకోండి, ఈ ఏ ప్లస్ బి, ఏ బిసి ఈ మూడు అనేవి ఏమో ఆపరెంట్స్ అవుతాయి. అండ్ ఇక్కడ ఈక్వల్ టు ఇక్కడ ప్లస్ అనేది మనం ఆల్రెడీ డిఫైన్ చేసుకున్నాం కదా పైన, ఇది వచ్చేసి ఆపరేటర్స్. సో ఇవి ఆపరేటర్స్ నథింగ్ బట్ ఈ కాంబినేషన్ ఆఫ్ ఈ ఆపరేటర్స్ అనేది కలిపితే ఒక స్టేట్మెంట్ అయింది. అట్లా ఉంటుంది. సో స్టేట్మెంట్స్ అంటే ఇలా ఉంటాయి. ఇప్పుడు కామెంట్స్ స్టేట్మెంట్స్ కదా మన ప్రోగ్రాంలో ఉండేది. ఈ స్టేట్మెంట్స్ అంటే ఎలా ఉంటాయి, మనకి కామెంట్స్ అంటేనేమో కామెంట్లో నాన్ ఎగ్జిక్యూటివ్ స్టేట్మెంట్స్ మనం అండర్స్టాండ్ పర్పస్ రాసుకుంటూ ఉంటాము. దీంట్లో ఇంకా వేరియబుల్స్. ఈ వేరియబుల్స్ ఇస్ ద నేమ్ గివెన్ టు ద మెమరీ ఎలికేషన్, దట్ ఈస్ ఎన్టీఏ అన్నాం అనుకోండి, అది లోపల ఇంటర్నల్గా స్టోర్ అయింది. ఇంటర్నల్గా స్టోర్ అయినప్పుడు మెమరీ ఎలికేషన్కి ఏదైతే నేమ్ ఇస్తామో దాన్ని ఇక్కడ ఏగా తీసుకుంటాం. ఇంటీజర్కి అంత స్పేస్ అది ఫ్యూచర్లో వస్తాయి అన్నమాట. ఇంటీజర్, ఫ్లోటు, డెసిమల్ ఇవన్నీ అప్పుడు వచ్చినప్పుడు అటు డేటా టైప్స్ గురించి వచ్చినప్పుడు అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటి ఏంటంటే. ప్రజెంట్ టైం బీయింగ్ వేరేదాన్ని జస్ట్ సింపుల్గా ఇవి తెలుసుకొని ఉండండి సరిపోతుంది. నెక్స్ట్ వీటిలో కీవర్డ్స్ ఉంటాయి. ఈ కీవర్డ్స్ వచ్చేసి కీవర్డ్ అంటే యూజ్ టు ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ ద స్టేట్మెంట్స్. వచ్చేసి ఆల్రెడీ ఈ కీవర్డ్స్ అంటే ఆల్రెడీ ప్రీడిఫైన్డ్, ఆల్రెడీ ఎస్ఏపీ వాళ్ళు డిఫైన్ చేసిన కీవర్డ్స్. వీటిలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి: కాలింగ్, కంట్రోలింగ్, డేటాబేస్, డెఫినేషన్, డిక్లరేటివ్, ఈవెంట్, ఆపరేషనల్. ఇవన్నీ వచ్చేసి కీవర్డ్స్. ఈ కీవర్డ్స్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేసామంటే డిక్లరేటివ్ కీవర్డ్స్ తీసుకున్నాను నేను. ఈ డిక్లరేటివ్ కీవర్డ్స్లో ఏమైందంటే మనం ఎక్కడైతే డిక్లేర్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం ఈ కీవర్డ్స్ని. ఈ కీవర్డ్స్ యూజ్ చేసి డిక్లేర్ చేస్తేనే మనం అది కరెక్ట్గా డిక్లేర్ చేసినట్టు అనమాట. ఇప్పుడు డేటా ఒకటి, టైప్స్ ఒకటి, టేబుల్ ఒకటి, పారామీటర్ ఒకటి, ఇది మీ ప్రోగ్రామింగ్లో వాడేటప్పుడు అర్థం అవుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ వెబ్ ప్రోగ్రామ్ మొత్తాన్ని సింపుల్గా సి కానీ సి ప్లస్ కానీ వాటిలాగా అంత కాంప్లికేటెడ్ అయితే ఉండదు ఇది. ఓన్లీ మొత్తం వచ్చేసి ఒక 5 పార్ట్స్ ఉంటాయి అనమాట. ఓకే, ఫస్ట్ డిక్లేర్ చేయటం, తర్వాత డిఫైన్ చేయటం, తర్వాత లాజిక్ రాయటం, తర్వాత ఎగ్జిక్యూట్ చేయటం, తర్వాత డిస్ప్లే చేయటం. ఇట్లా ఏంటంటే ఒక 5 స్టెప్స్ ఉంటాయి. ఆ 5 స్టెప్స్ కనుక మీరు నేర్చుకొని ఉంటే ఆటోమేటిక్గా మీకు ప్రోగ్రామింగ్ మీద ఒక ఐడియా వస్తుంది. ఇది ఇట్లా అదే ప్రొసీజర్ మీరు ఏ ప్రోగ్రామ్ రాసినా అదే ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. అదే సి కానీ సి ప్లస్ కానీ జావా అని తీసుకున్నారు అనుకోండి, అట్లా ఉండదు. అదేంటంటే దానికి డిఫరెంట్ ప్రొసీజర్ ఫాలో అవుతూ ఉండాలి. కానీ మనకి దీంట్లో వచ్చేసి డిక్లేర్ చేయడానికి ఒక పార్టు, లాజిక్ రాయడానికి ఒక పార్టు, డిస్ప్లే చేయడానికి ఒక పార్టు, ఇట్లా మనకి ఉండిద్ది ప్రోగ్రామ్. మనం డివైడ్ చేసుకొని మనం రాసుకుంటూ ఉండొచ్చు. సో ఇంకా లోపలికి వెళ్ళకుండా ఇంకా కొన్ని యాడ్ చేయడం, ఫంక్షన్ మాడ్యూల్స్ అని, ఇంక్లూడ్స్ అని ఇంకా చాలా ఉంటాయి వీటిలో. సో మనం స్టెప్ బై స్టెప్ వస్తే కనుక అది చాలా ఈజీగా ఉండేది మనకి. సో ఇది వచ్చేసి డిక్లరేషన్ కోసం యూజ్ చేస్తాము. ఇది జస్ట్ గుర్తుపెట్టుకోండి, మీరు జస్ట్ చూడండి ఒకసారి, మీకు తర్వాత ప్రోగ్రామ్ రాసేటప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది ఎందుకని చెప్పేసి. నెక్స్ట్ ఈ కామెంట్స్ వచ్చేసి నాన్ ఎగ్జిక్యూటిబుల్ స్టేట్మెంట్స్. ఈ నాన్ ఎగ్జిక్యూటిబుల్ స్టేట్మెంట్స్ అంటే మనం ఇందాక చెప్పాను కదా, ప్రోగ్రామ్ రాసేటప్పుడు అవి మనం ఎందుకు రాస్తున్నాం, ఆ ప్రోగ్రామ్ ఆ లాజిక్ ఎందుకు రాస్తున్నాము అని మనకు కాకుండా వేరే వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు మనం పక్కన ఆ లాజిక్ సంప్రదించి ఒక 2-3 లైన్స్ రాసాము అనుకోండి, ఈ లాజిక్ దీనికి రాసాము, ఈ లాజిక్ దీనికి రాసాము అని పెట్టుకుంటాము. దానివల్ల వాళ్ళకి అర్థమైపోయింది చూడంగానే ఈజీగా, యూజర్ ఫ్రెండ్లీగా ఉండిద్ది అనమాట. అండ్ ఎవరు డెవలప్ చేశారు, ఇది ఎవరు క్రియేట్ చేశారు అని
పైన కామెంట్స్లో పెడితే అది ఏ ఆ డెవలపర్ ఎవరు అని చెప్పి తెలిసిపోతుంది. సో మనకి ప్రోగ్రామ్ అంటే అబాప్ ప్రోగ్రామ్ అంటే మనకు ఉండే ఓన్లీ స్టేట్మెంట్స్, కామెంట్స్. ఆ స్టేట్మెంట్స్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఏ ఈక్వల్ బి ప్లస్ సి అట్లా ఉంటాయి కదా, వాటిని స్టేట్మెంట్స్ అంటాము. దీంట్లో వీటిని కామెంట్స్ అంటాము. ఇంకా డేటా టైప్స్ మీకు వచ్చేసి దీంట్లో ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. సో డేటా టైప్స్లో న్యూమరిక్ ఉంటాయి, క్యారెక్టర్ ఉంటాయి అనమాట. ఈ డేటా టైప్స్ ఇవన్నీ మీకు లోపల ఇంటర్నల్గా వెళ్ళేటప్పుడు వస్తాయి అనమాట. ప్రోగ్రామ్ రాసేటప్పుడు దీనికి ఏజ్ యూజ్ చేస్తాం, ఇంటీజర్, ఫ్లోట్, ప్యాక్, డెసిమల్ ఇవన్నీ న్యూమరిక్. మీకు క్యారెక్టర్ వచ్చేసి నమ్సీ, డేట్, టైము ఇవన్నీ క్యారెక్టర్. న్యూమరిక్ అంటే మనకి నెంబర్స్, ఇది ఇంటీజర్లు తీసుకుంటేనే నెంబర్స్ వస్తాయి, ఫ్లోట్లు తీసుకుంటేనే పాయింట్స్ వస్తాయి, ప్యాక్, డెసిమల్ వేస్తే రౌండ్ ఆఫ్ అవి వస్తాయి. కన్నా ఇట్లా ఇట్లా మీకు ఏంటంటే జస్ట్ బ్రీఫ్గా చెప్తున్నాను ఇప్పుడు వీటి గురించి. ఇది మన ప్రోగ్రామింగ్లోకి వెళ్ళిన తర్వాత ఒక దాని గురించి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం నేను దేంట్లో వస్తుంది అని చెప్పేసి. నమ్సీ డే టు టైం, నమ్సీ అంటే ఇంక ఇవన్నీ క్యారెక్టర్ అనమాట, క్యారెక్టర్ ఫార్మాట్లో. ఈ డేట్ కానీ టైం కానీ వీటిలో ఏంటంటే స్పెషల్ క్యారెక్టర్స్ ప్లస్ మామూలు ఇవి ఉంటాయి కాబట్టి, ఆల్ఫాబెట్స్ ప్లస్ స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి వీటిని క్యారెక్టర్ డేటా టైప్స్ అంటాము. వీటిలో డే టు టైమ్ వీటన్నిటిలో స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, సో ఇది క్యారెక్టర్ టైపు. వీటికి మనకు వచ్చేసి వీటికి డిఫరెంట్ వాటికి డిఫరెంట్ డిఫరెంట్ సింటాక్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో మనం ఇప్పుడు న్యూమరిక్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని న్యూమరిక్ తీసుకుని ఇంటీజర్ తీసుకుంటే అది వీటికి ఇంటీజర్ ఐ అని డిఫైన్ చేయటము, ఫ్లోట్ ఎఫ్ అని డిఫైన్ చేయటము, అట్లా వాడేటప్పుడు ముందు ఇంట్, ఫ్లోట్ ఇట్లా తీసుకొని డిఫైన్ చేస్తూ ఉంటాము. సో వీటిలో కొన్ని లెంత్స్ ఉంటాయి మనకి. ఎట్లా డిఫర్ అవుతూ ఉంటాయి అంటే, ఇంటీజర్కి ఒక లెంత్ అని, ఫ్లోట్కి ఒక లెంత్ అని, నమ్స్కి ఒక లెంత్ అని, డేట్కి ఒక లెంత్ అని, టైంకి ఒక లెంత్ అని, డిఫరెంట్ డిఫరెంట్ లెంత్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒకవేళ సింటాక్స్, మనం జస్ట్ ఎగ్జాంపుల్ సింటాక్స్ తీసుకుందాము ఇంటీజర్కి. ఇంటీజర్ కనుక సింటాక్స్ కావాలి అంటే ఇప్పుడు దీనికి ఏం చేస్తామంటే, మనం ఆల్రెడీ డిక్లరేటివ్ పైన డిఫైన్ చేసుకున్న డేటా వేరియబుల్ నేము, ఇక్కడ వచ్చేసి మనకి వేరియబుల్ నేమ్ తీసుకున్నాం అనమాట. వేరియబుల్ నేమ్ టైప్ వచ్చేసి ఐ. టైప్ ఇక్కడ వేరియబుల్ నేమ్ టైప్ అంటే ఇక్కడ మనకి ఇది సింటాక్స్. ఇక్కడ మనం ఈ సింటాక్స్ కింద రాసేటప్పుడు ఎట్లా చేస్తాం, రాసేటప్పుడు ఎలా రాస్తామంటే, ఇక్కడ డేటా కదా, డేటాగా తీసుకోవాలి. డేటా ఏ అంటే వేరియబుల్ నేమ్ ఏగా తీసుకున్నాను. టైప్ అనేది రాసుకోవాలి. ఐ అంటే ఇంటీజరు. సో ఈ విధంగా మనం డిఫైన్ చేస్తాం. డేటా దీనికి ఇక్కడ డాట్ తీసుకుంటాం. డేటా ఏ టైప్ ఐ, ఇది వేరియబుల్ నేమ్. ఇది ఈ కోలన్ వల్ల యూజ్ అయింది, ఈ కోలన్ లేకుండా చేయటం ఏంది, ఇట్లా రాసుకోవచ్చు. కోలన్ వల్ల యూజ్ అయింది వాటి దాని గురించి తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ డేటా ఏ టైప్ ఐ ఇట్లా డిఫైన్ చేస్తాం. ఇంటీజర్ని ఇలా డిఫైన్ చేసుకుంటాం అనమాట. టైప్ ఇంటీజర్ అని చెప్పేసి. టైప్ ఇక్కడ ఇనీషియల్ వాల్యూ ఆఫ్ ఇంటీజర్ అనేది ఇక్కడ ఇనీషియల్గా వచ్చేసి ఇనీషియల్ ఇంట్ వచ్చేసి 0 వాల్యూ ఉంటుంది. ఇక్కడ ఎన్ని ఫీచర్లో వస్తాయి కదా మీకు, ఏంటంటే ప్రస్తుతం ఎగ్జాంపుల్ కోసం ఇది చెప్తున్నాను. ఇట్లా సింటాక్స్ నుంచి దీన్ని ఎట్లా మార్చుకుంటాం అని చెప్పేసి. ఇది వచ్చేసి మీకు సింటాక్స్, ఇది వచ్చేసి టైపు. ఈ టైప్ ఏంటంటే ఏ టైపు, మనకి ఇక్కడ టైప్ అని ఇచ్చాం కదా, అది వేరియబుల్ డేటా ఏ ఇంట్ ఐ. ఓకే, ఇలా మనం డిఫైన్ చేస్తూ ఉంటాము టైపు. దీంట్లో ఇనీషియల్ వాల్యూ వచ్చేసి అన్నిటికీ మామూలు 0 ఉంటుంది. టైపు ఇక్కడ ఇది వచ్చేసి టైప్. సరే మీరు ఇట్లా గుర్తుపెట్టుకోండి ప్రజెంట్, తర్వాత ఇంటీజర్, ఫ్లోట్ వాటి గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేద్దాము. సో ఇది వచ్చేసి న్యూమరిక్, డేట్, టైము, వేరియబుల్
టైప్ ఇన్. సో నెక్స్ట్ వచ్చేది వీటన్నిటి సింటాక్స్లు. ఈ సింటాక్స్లు అన్నీ మీకు తర్వాత క్లియర్గా చెప్తాను గైస్. ఇది ఏంటంటే ఇప్పుడు మీకు ఏంటంటే కొంచెం బ్రీఫ్ అండర్స్టాండింగ్ కోసం వీటిలో ఎలా ఉంటాయి, డేటా టైప్స్ ఎలా ఉంటాయి, ఈ లోపల క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, లోపల వీటి సింటాక్స్ ఎలా ఉంటాయి, మొత్తం మీకు ఒక నోట్స్ ఇస్తాను. అంటే మీకు ఒక డాక్యుమెంట్ పెడతాను దీంట్లోనే. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ డాక్యుమెంట్లో దాంట్లో అన్నీ క్లియర్గా ఉంటాయి. అవి చెక్ చేసుకోండి. మొత్తం మీకు వెళ్తాము. సింటాక్స్ అవన్నీ మీకు సపరేట్గా పంపిస్తాను. సో ఇవి మీకు క్యారెక్టరు సింటాక్స్, ఈ సింటాక్స్ అనేది సపరేట్ మీకు పంపిస్తాను. ఇది టెక్నికల్ రిక్వైర్మెంట్ టు క్రియేట్ ద ప్రోగ్రామ్. యాక్చువల్గా మనకి ఏం కావాలంటే ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ చేస్తాం, మనకి ఈ బేసిక్స్ తెలిస్తే చాలు గైస్. ఇది మెయిన్ ఏంటంటే ఇది తెలుసు మీకు. ఈ ఆపరేటర్స్ ఫస్ట్, ఈ ఆపరేటర్స్ తెలుసు, ఈ మ్యాథమెటికల్ కంపారిటివ్ రిలేషనల్ ఆపరేటర్స్ ప్లస్ ఈ ఆపరెంట్స్, వేరియబుల్స్ అంటే ఏంది, కీవర్డ్స్ అంటే ఏంది, ఈ కామెంట్ అంటే ఏంది, స్టేట్మెంట్స్ అంటే ఏంది, ఇవి తెలిస్తే చాలు. ఇంకా నెక్స్ట్ మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయొచ్చు. ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం అంటే ఫస్ట్ మనకి బేసిక్స్ తెలియాలి. టెక్నికల్ రిక్వైర్మెంట్స్ టు క్రియేట్ ఏ ప్రోగ్రామ్ అనేది. ఫస్ట్ ఏం చేస్తాం, ఒక నేమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్, ఒక ప్రోగ్రామ్ నేమ్ తీసుకుంటాము. ఈ అబ్యాప్లో ఏంటంటే ద నేమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ మస్ట్ స్టార్ట్ విత్ వైఆర్జెడ్ బికాస్ ఏ టు ఎక్స్ రిజర్వ్ ఫర్ ఎస్ఏపి. మనకి ఒకసారి ఓకే ఇది ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసే ముందు మీకు ఏం చేస్తానంటే ఒకసారి నేను టూల్ చూపిస్తాను ఎలా ఉండనేది. ఎస్ఏపి టూల్ చూపిస్తాను ఎలా ఉండేది అనేది. యాక్చువల్గా నేను ఇది వచ్చేసి వేరే సర్వర్లో ఇన్స్టాల్ చేశాను. దానికి వచ్చేసి ఇది ఎస్ఏపి అనమాట. మనం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఇలా వస్తుంది మీకు. అది వేరే సర్వర్లో ఉంది కాబట్టి విఎంవేర్లో పెట్టుకున్నాను. విఎంవేర్లో పెట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే మనం విఎంవేర్లో లాగిన్ అవ్వాలి కాబట్టి నేను ఇట్లా లాగిన్ అవుతున్నాను. విఎంవేర్లో సర్వీస్ అవుతాయి. యాక్చువల్గా మీరు బయట ఇన్స్టాల్ చేయించుకున్నట్లయితే ఇప్పుడు ఆ విఎంవేర్లో చేయించుకోవడం బెటర్. విఎంవేర్లో మీకు ఇన్స్టాలేషన్ ప్రొసీజర్ అది కావాలంటే నేను ఒక వీడియో పెడతాను. దాంట్లో మీకు ఇన్స్టాలేషన్ అవన్నీ చూసుకోవచ్చు ఎట్లా చేసుకోవాలన్నది. 90% బయట చేస్తారు ఇన్స్టాలేషన్స్ అనేవి. మీరు ఓన్గా చేయించుకోవాలి, పర్లేదు టైం పట్టినా అంటే అది ఎట్లయినా కొంచెం రిస్క్. ఓకే వచ్చేసి పాస్వర్డ్ అనేది ఇది విఎంవేర్ సిస్టమ్ అనమాట. దీంట్లో వచ్చేసి మనకి ఫస్ట్ ఇది రియల్ టైంలో అయితే ఆల్రెడీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మనం ఇక్కడ సర్వర్లు ఏమైనా స్టార్ట్ చేసే పని లేదు. ఇది మనది ఈ వచ్చేసి ఐడి సిస్టమ్ కాబట్టి మనం ఫస్ట్ సర్వర్స్ మనమే స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి రియల్ టైంలో సర్వర్లు స్టార్ట్ చేయడం ఇదేమి ఉండదు. రియల్ టైంలో వచ్చేసి ఆఫీస్లో బేస్ వాళ్ళు అంతా స్టార్ట్ చేసుకొని ఇవన్నీ ఉంటారు. సో బేస్లో స్టార్ట్ చేస్తారు కాబట్టి మనకి ఇబ్బంది లేదు. అదే డైరెక్ట్ లాగిన్ అయ్యి వర్క్ చేసుకుంటూ ఉంటాము. ఇది బేసిక్ సర్వర్స్ అనమాట. ఇది వచ్చేసి మనం నేర్చుకునేటప్పుడు చూస్తాం. మనకి రియల్ టైంలో ఇవన్నీ ఉండవు. సో ఇప్పుడు ఎవరైనా రియల్ టైమ్ ఎంప్లాయీ మనం ఏదైనా ఎక్స్పీరియన్స్ పెట్టి చేయాలన్నా కూడా మనకు సర్వర్ గురించి అవసరం లేదు. జస్ట్ ఏంటంటే మనం తెలుసుకోవడం కోసం మనం స్టార్టింగ్లో ఈ ఇన్స్టాలేషన్ చేసుకునేటప్పుడు సర్వర్ స్టార్ట్ చేస్తాం. అంతేగాని రియల్ టైంలో మన ఈ సర్వర్ స్టార్ట్ చేసే కాన్సెప్ట్ అనేది ఉండదు. ఓకే ఈ సర్వర్లు స్టార్ట్ అయిన తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ గ్రీన్ ఎల్లోలో ఉన్నాయి కదా, ఈ మొత్తం గ్రీన్లోకి వచ్చిన తర్వాత మనకు సర్వర్ స్టార్ట్ అయినట్టు. మనం దాని ముందు ఏం చేశాను, ఇక్కడ స్టార్ట్కి వెళ్ళి దాని ముందు ఏం చేశానంటే రైట్ క్లిక్ తీసుకొని దీన్ని ఆల్ టాస్క్కి వెళ్ళి స్టార్ట్ కొట్టాను. ఇప్పుడు మొత్తం గ్రీన్లోకి వచ్చింది కదా, మనకి ఆల్మోస్ట్ సర్వర్స్ అన్ని స్టార్ట్ అయ్యాయండి. మీరు ఇలా చూడాలి అనుకుంటే కనుక ఇవన్నీ వీటిని ఓపెన్ చేసి మీరు ఒకటొకటి చూడొచ్చు. స్టార్ట్ అయినాయా లేదా, సర్వర్స్ ఎలా ఉంది అని చెప్పేసి. ఇక్కడ డబ్ల్యూపీ టేబుల్ ఉంది కదా, వెయిట్ స్టేటస్ వెయిట్ చూపిస్తూ ఉంటుంది. స్టార్ట్ అంటే ఇక్కడ ఎస్ అని ఉంది కదా, స్టార్ట్ అయినట్టు అన్నమాట. సర్వర్ స్టార్ట్ అయినట్టు మనకి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది సర్వర్ ఐకాన్ స్టార్ట్ చేయడానికి మేనేజ్మెంట్. ఇది ఎస్ఐపి లాగాన్ ఐకాన్. ఇది ఇక్కడ దీంట్లోకి వెళ్ళి మనం లాగాన్ అవ్వాలి. ఇక్కడికి వెళ్ళి లాగాన్ కొట్టి ఇక్కడ క్లయింట్ నేమ్ ఉంది.
ఇది క్లయింట్ అనేది ఒకటి ఉండిద్ది. ఈ క్లయింట్ యాక్చువల్‌గా ఈ క్లయింట్‌లో ఏందంటే మనకి ఐడిఎస్ వర్షన్‌కి వచ్చేసి 800 అనేది ఇస్తారు. మనకి మామూలు రియల్ టైమ్‌లో అయితే అది 500 అట్లా సంథింగ్ డిఫరెంట్ ఉంటాయి. మనకి ఓన్లీ నేర్చుకునేటప్పుడైతే 800 నుంచే ఉంటాయి. 800, 810, 820, 800 టు 899 వరకు మనం ఐడిఎస్ వర్షన్స్‌లో యూజ్ చేసుకోవచ్చు. నా యూజర్ నేమ్ వచ్చేసి ఎస్ఏపీ యూజర్ అండ్ పాస్వర్డ్ టైప్ చేస్తున్నాను. సో ఇట్లా లాగిన్ అవుతాం మనం ఫస్ట్. ఇది ఎస్ఏపి ఇట్లా ఫస్ట్ ఆ పాస్వర్డ్ లాగిన్ అవ్వగానే మనం ఇక్కడికి వస్తాము. సో ఇదనమాట ఎస్ఏపి అనేది ఇట్లా ఉండిద్ది. ఈ విండో అనేది ఎలా ఉండిద్ది. దీంట్లో వచ్చేసి మనకి ట్రాన్సాక్షన్ కోడ్స్ అనేవి ఉంటాయి గైస్. ట్రాన్సాక్షన్ కోడ్స్ అంటే మనం ఇక్కడ మనకి ఇప్పుడు నోట్ ప్యాడ్ తీసుకుని ఇప్పుడు మనం ఇక్కడ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి నోట్ ప్యాడ్ కానీ సిఎండి కానీ కొడితే కనుక ఇక్కడ నోట్ ప్యాడ్ కొడితే నోట్ ప్యాడ్ ఓపెన్ అవుతుంది. అట్లాగే సిఎండి కొడితే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. అట్లాగే ఏంటంటే మనకి ఈ టూల్లో ఇక్కడ ఆప్షన్ ఉంటుంది మనకి ఇక్కడికి వచ్చి ఏ ట్రాన్సాక్షన్ కోడ్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తామో దీనికి కొన్ని ట్రాన్సాక్షన్ కోడ్స్ ఉంటాయి. అవి ఫ్యూచర్లో చెప్తాను. ఇది స్టార్టింగ్ క్లాస్ కాబట్టి మనకి జస్ట్ ఒక ఐడియా కోసం ఈ టూల్ ఓపెన్ చేశాను అంతే మీకు. సో దీంట్లో SE11, SE38 ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. మన ప్రోగ్రామ్ రాయాలి అనుకుంటే మనం SE38 అనేది కొట్టి SE38ని కొట్టింది. SE38 కొట్టి ఎంటర్ కొట్టామంటే మనకి ఇది ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఏం చేయాలంటే ప్రోగ్రామ్ నేమ్ ఇవ్వాలి. మనం ఏ రాయాలనుకుంటున్నాం ఆ ప్రోగ్రామ్ నేమ్ ఇవ్వాలి. మనం ఏం చేస్తామంటే శాంపిల్ ప్రోగ్రామ్ వేద్దాం. SAMPLG శాంపిల్ అండర్స్కోర్ PRO GRA శాంపిల్ ప్రోగ్రామ్ అని పెట్టాము. శాంపిల్ ప్రోగ్రామ్ అని కనుక ఇప్పుడు మనం క్రియేట్ చేస్తే అట్లా ఇది ఏంటంటే ఎట్లా పడితే అట్లా ఇస్తే తీసుకోవద్దు. మనం ఇక్కడ క్రియేట్ అని కొడితే కనుక శాంపిల్ ప్రోగ్రామ్ అని ఇప్పుడు ఏమొస్తుంది, ఎంటర్ ద కీ ఫర్ ద ఆబ్జెక్ట్ అంటే యాక్సెస్ కీ అని. ఎందుకంటే యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ నేమ్ అనేది దీని ముందు జెడ్ కానీ వై కానీ ఇవ్వకుండా మనం ఇచ్చామంటే ప్రోగ్రామ్ నేమ్కి అవన్నీ ఏంటంటే రిజర్వ్డ్ ఫర్ ఎస్ఏపి. ఇదేంటంటే ఈ ఎస్ఏపి టూల్ అనేది ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ ప్రోగ్రామ్స్ ప్రీడిఫైన్డ్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇది రెడీమేడ్ టూల్. దీంట్లో మనం ఏమన్నా కొత్తగా క్రియేట్ చేయాలి, మనం ఓన్గా చేయాలి అంటే ది మస్ట్ అండ్ షుడ్ స్టార్ట్ విత్ జెడ్ ఆర్ వై. ప్రోగ్రామ్ నేమ్ కానీ ఏదైనా సరే స్టార్ట్ చేయాలి అనుకుంటే అది జెడ్ కానీ వై కానీ రాసి ఆ తర్వాత మీ ప్రోగ్రామ్ నేమ్ ఇచ్చుకోవాలి. లేకపోతే అదేంటంటే దానికి ఎస్ఏపీలో ఆల్రెడీ వాళ్ళు రెడీమేడ్ టూల్లో మనం ప్రోగ్రామ్ రాస్తున్నాం కాబట్టి ఇప్పుడు జెడ్ శాంపిల్ ప్రోగ్రామ్ అని తీసుకున్నాం అనుకోండి, జెడ్ శాంపిల్ అండర్స్కోర్ PGM ప్రోగ్రామ్ అని తీసుకొని ఇప్పుడు క్రియేట్ చేసాం అనుకోండి, క్రియేట్ అని కొడితే ఇప్పుడు మనకు అడిగిద్ది టైటిల్ ఏంది ఇవన్నీ చెప్పి. జెడ్ ఇవ్వకుండా జెడ్ కానీ వై కానీ ఇవ్వకుండా మనకి రిజర్వ్డ్ ఓన్లీ జెడ్ కానీ వై కానీ ఈ రెండే మనం యూజ్ చేసి ఈ రెండు మన ప్రోగ్రామ్ నేమ్ పెట్టి రాసుకోవాలా. ఇవి పెట్టకుండా వేరే జస్ట్ టిల్ ఎక్స్ వరకు A2 టిల్ ఎక్స్ వరకు రిజర్వ్ ఫర్ ఎస్ఏపి మనం అవి వాటితో ప్రోగ్రామ్ స్టార్ట్ చేయలేం ఆ నేమ్ ఇచ్చి. సో జెడ్ కానీ వై కానీ యూజ్ చేసి దాన్ని టైటిల్ ఇవ్వాలి. ఇక్కడ దీనికి టైటిల్ ఇవ్వాలి. టైటిల్ ఏమిస్తున్నాను, శాంపిల్ అని ఇస్తున్నాను నేను. ఇక్కడ మనం ఏమైనా రాసుకోవచ్చు దీంట్లో, నో ప్రాబ్లం. దీంట్లో వచ్చేసి మనకి ఇక్కడ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. క్లిక్ చేసినప్పుడు ఇది ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామా, ఇంక్లూడ్ ప్రోగ్రామా, మాడ్యూల్ పూల్ ప్రోగ్రామా, ఫంక్షన్ గ్రూపా, సబ్రొటీన్ పూల్, ఇంటర్ఫేస్, క్లాస్ పూల్, టైప్ పూల్, ఎక్స్ఎల్ఎస్టీ ప్రోగ్రామ్, ఇట్లా డిఫరెంట్స్ ఉంటాయి. మనది ఏంటంటే ఇవన్నీ ఫ్యూచర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటనేది. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ కాబట్టి మనది జస్ట్ మనం ఎగ్జిక్యూట్ చేస్తాం ప్రోగ్రామ్ కాబట్టి మన ఎగ్జిక్యూట్ ప్రోగ్రామ్ అంటే సేవ్ అని కొడతాం. సేవ్ అని కొట్టి ఇక్కడ ప్యాకేజ్ ఒకటి మనం క్రియేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఏంటంటే నేను జస్ట్ లోకల్ ఆబ్జెక్ట్ అని పెడుతున్నాను. వీటన్నిటి గురించి మీకు ఫ్యూచర్లో చెప్తాను ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో ఆటోమేటిక్గా మనకి ఇప్పుడు ఎడిటర్ వస్తుంది అనమాట. ఎడిటర్ వస్తుంది, దీంట్లో మనం ప్రోగ్రామ్ రాస్తాం. సో దీంట్లో ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే దీంట్లో ఉన్న ఐకాన్స్ ఈ ప్రోగ్రామ్స్లో ఇది ఏంటంటే సేవ్. దీని మీద వర్క్ కర్సర్ పెట్టి చూడండి, ఇక్కడ సేవ్ ప్రోగ్రామ్ రాసినప్పుడు సేవ్ అవ్వడానికి. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ ఏదైతే రాస్తామో ఇది రాసిన తర్వాత ఇక్కడ చెక్ చేయాలి. చెక్ అంటే చెక్ చేసిన తర్వాత ఏమైందంటే మీకు ఏమన్నా దీంట్లో కనుక సింటాక్స్ ఎర్రర్స్ కానీ ఏమన్నా ఉంటే అది ఐడెంటిఫై చేసిద్ది. సో ఎర్రర్స్ త్రో చేసిద్ది. ఎర్రర్స్ త్రో చేసిన తర్వాత మీరు దాన్ని మాడిఫై చేసేయాలి. మాడిఫై చేసిన తర్వాత మళ్ళీ యాక్టివ్ వెళ్ళాలి. ప్రజెంట్ ఎట్లా ఉందంటే ఇది ఇన్యాక్టివ్ స్టేట్లో ఉంది కదా, ఇది ఇది వచ్చేసి ఇక్కడ చూడండి దీని మీద కర్సర్ పెట్టగానే యాక్టివేట్ అని వచ్చింది కదా, ఈ యాక్టివేట్ అని వచ్చింది. సో అంటే ఏంటంటే మీరు ఇక్కడ ఇది ఇన్యాక్టివ్లో ఉంది కాబట్టి ఇది ఫస్ట్ చెక్ చేసి ఆ సింటాక్స్ ఎర్రర్స్ ఏమైనా ఉంటే కరెక్ట్ చేసుకొని తర్వాత ఇది యాక్టివేట్ అని కొడితే అప్పుడు ఇన్యాక్టివ్లోది యాక్టివ్లోకి వెళ్ళిపోతుంది.
యాక్టివ్లోకి వెళ్ళిన తర్వాత దీన్ని వచ్చిన తర్వాత ఇది డైరెక్ట్ ప్రాసెసింగ్. తర్వాత ఇది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రాసిన దానికి రిజల్ట్ అక్కడ ప్రింట్ అయింది. రిజల్ట్ ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇది మీకు విండో ఎలా చూపించాలని చెప్పి చూస్తున్నాను. దీంట్లో ఇంకా చాలా ఉంటాయి. న్యూ సెషన్స్ ఓపెన్ చేయటం, ఇది కొట్టామంటే మళ్ళీ ఇంకో సెషన్ వచ్చేది. ఇట్లాగే ఇప్పుడు ఇది ఒక సెషన్ వచ్చేది. సో ఇది ఉంది ఇక్కడ న్యూ సెషన్ కానీ, ఇక్కడ ఫైండ్ కానీ, ఇది వచ్చేసి బ్యాక్ వెళ్ళటం కానీ, ఇది వచ్చేసి ఎగ్జిట్ అవటం కానీ, క్యాన్సిల్ చేయటం కానీ, ఇవన్నీ ఐకాన్స్ ఉంటాయి. ఇది ఏంటంటే డిస్ప్లే ఆన్ చేయించి ఇవి రెండింటి గురించి మనం ఫ్యూచర్లో ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇది ఇనీషియల్ క్లాసే కాబట్టి ఫస్ట్ మీకు ఒకసారి విండో ఎలా ఉండిద్దో చూపించడానికి ఇది చూపించాను. సో వీటిలో కనుక ఇది SE38, ఇది ట్రాన్సాక్షన్ కోడ్. ఇంకా దీంట్లో SE11 తీసుకున్నామంటే SE11 వచ్చేసి ట్రాన్సాక్షన్ కోడ్ దీన్ని మార్చుకుందాం. ఇప్పుడు SE11 కొట్టాం కదా, దీంట్లో మనకి డేటాబేస్ టేబుల్స్, దీంట్లో ఇది డిక్షనరీ అంటాం దీన్ని. మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా అంటే దీన్ని మొత్తం మనం మళ్ళీ చూద్దాం ఇది ఒకసారి ఎట్లా ఉండిద్ది, ఏంది టూల్ ఎలా ఉండిద్ది అని చూపించడానికి. మీకు కొంచెం డిఫికల్టీ ఫీల్ అవుతారేమో అని చెప్పేసి వరకు చూపించడానికి. అంత డిఫికల్టీ ఏం కాదు, ఈజీగా నేర్చుకోవచ్చు. ఇక్కడ డేటాబేస్ టేబుల్స్, వ్యూస్, డేటా టైప్స్, టైప్ గ్రూప్స్, డొమైన్, సెట్ షెల్ఫ్, లాక్ ఆబ్జెక్ట్స్, వీటన్నిటి చూసుకోవచ్చు. డేటాబేస్ టేబుల్స్ ఇది ఏంటంటే డేటా టేబుల్స్ కొన్ని ప్రీడిఫైన్ టేబుల్స్ ఉంటాయి. ఆ ప్రీడిఫైన్ టేబుల్స్ మనం చూడాలనుకుంటే మనకి ఒక VBAK అనే ఒక టేబుల్ ఉండిద్ది. ఇక్కడ డేటాబేస్ టేబుల్ VBAK అని కొట్టాం కదా, ఇక్కడికి వెళ్ళి డిస్ప్లే అని కొట్టాం అనుకోండి, ఆ టేబుల్ మనకి డిస్ప్లే అయ్యిద్ది. చూడండి టేబుల్ డిస్ప్లే అయ్యిద్ది. దీంట్లో ఫీల్డ్స్, టేబుల్లో ఉన్న ఫీల్డ్స్, ఇది ఏంటంటే డేటా ఎలిమెంట్, డేటా టైప్, ఈ డేటా టైప్ లెంత్, ఆ షార్ట్ డిస్క్రిప్షన్, ఇవన్నీ ఉంటాయి. ఇట్లా ఏం చేస్తుందంటే ఇది ప్రీడిఫైన్ టేబుల్. సో ఇది A to Xతో స్టార్ట్ అయింది చూడండి. A to X అంటే A నుంచి X వరకు. VBAK అంటే Y కానీ Z కానీ కాదు. Y కానీ Z కానీ ఉన్నాయంటే అది యూజర్ డిఫైన్ చేసినట్టు, యూజర్ క్రియేట్ చేసినట్టు ఆ టేబుల్. ఇక్కడ A to Xలో ఏ లెటర్ అయినా డిఫైన్ చేసినట్టయితే అది ప్రీడిఫైన్డ్ ఆల్రెడీ ఉన్నట్టు అనమాట. సో ఇవి ప్రీడిఫైన్డ్గా ఉన్న టేబుల్. ఒకవేళ దీంట్లో ఉన్న టేబుల్ డేటా చూడాలి అనుకుంటే మనం ఈ టేబుల్ డేటా ఏంది ఎట్లా ఉందని చూడాలనుకుంటే క్రియేట్కి వెళ్ళి టేబుల్ కంటెంట్స్కి వెళ్ళి డిస్ప్లే అని కొట్టామనుకోండి, డిస్ప్లేకి వెళ్ళి ఇక్కడ ఎగ్జిక్యూట్ కొడతాము. మనకి ఇప్పుడు డేటా డిస్ప్లే అయింది. ఈ టేబుల్లో ఎంత డేటా ఉందన్నమాట. ఇవన్నీ ప్రీడిఫైన్డ్ టేబుల్. సో మనం ప్రీడిఫైన్డ్గా ఉన్న టేబుల్ చూస్తాం ఇప్పుడు. సో ఇలాగే మనం టేబుల్స్ క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ ప్రీడిఫైన్డ్ వాళ్ళు ఇస్తారు SAP వాళ్ళు. ఆల్మోస్ట్ ఇవే యూజ్ చేస్తాము. మనకి ఇన్ కేసు ఏమైనా టేబుల్స్ ఫ్రెష్గా కావాలి అనుకుంటే అప్పుడు మనం టేబుల్స్ క్రియేట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఏమైనా టేబుల్ క్రియేట్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళి మామూలుగానే జెడ్ స్టూడెంట్ ఇట్లా ఇక్కడ ఒక టేబుల్ ఉంది క్రియేట్ చేసింది జెడ్ స్టూడెంట్ అని. ఇప్పుడు దీన్ని డిస్ప్లే చేసాం అనుకోండి, చూడండి ఇక్కడ జెడ్ స్టూడెంట్ నేమ్, జెడ్ స్టూడెంట్ నెంబర్ ఇట్లా ఉన్నాయి. దీన్ని డిస్ప్లే చేస్తే దీన్ని డిస్ప్లే చేసి చూద్దాము. డిస్ప్లే ఎగ్జిక్యూట్, దీంట్లో నేమ్ ఏంది కొత్తగా క్రియేట్ చేసింది అనమాట మన స్టూడెంట్ నెంబర్. ఇదేంటంటే మన యూజర్ క్రియేట్ చేసింది, మనం క్రియేట్ చేసింది, SAPది కాదు, మనం జస్ట్ క్రియేట్ చేసింది. జస్ట్ ఏంటంటే మీకు టూల్ చూపించడానికి ఇవన్నీ చూపిస్తున్నాను. ఇవన్నీ చూసిన తర్వాత టేబుల్ ఎట్లా క్రియేట్ చేయాలి మనం ఫస్ట్ నెక్స్ట్ క్లాస్ నుంచి ఏం చేస్తామంటే ప్రోగ్రామ్స్ కంటే మీకు ప్రోగ్రామ్స్ అంటే మీకు ఒక ఐడియా ఉండాలని చూపించాను. ప్రోగ్రామ్స్ కన్నా ముందు ఏం చేస్తామంటే మనం టేబుల్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేద్దాం. టేబుల్లో ఎట్లా రోస్ కాలమ్స్ ఎట్లా యాడ్ చేస్తాము ఏంది అని చెప్పి అవన్నీ చూద్దాము. ఆ టేబుల్స్ క్రియేట్ చూసిన తర్వాత దాంట్లో ఇంకా ఇంటర్నల్ టేబుల్, దాంట్లో సపరేట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. దాంట్లో వచ్చేసి ఇంటర్నల్ టేబుల్స్ అని, ఇండెక్స్డ్ అని, ఇంటర్నల్ టేబుల్స్లోనే మళ్ళీ ఇండెక్స్డ్, హ్యాష్డ్, దాంట్లో మళ్ళీ ఇండెక్స్డ్లో స్టాండర్డ్, సార్టెడ్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి అనమాట. అవన్నీ ఏంది, ఆ డిఫరెంట్ టైప్స్ ఏంది ఎలా అని చెప్పేసి మళ్ళీ చూద్దాం అది. సో బేసికల్లీ ఇది టూల్. మీరు ఏంటంటే ఒకసారి SAP కనుక ఇన్స్టాల్ చేసుకుంటే బెటర్. మీకు ఏంటంటే ఏ రోజు ఆ రోజు మీరు చూసుకుంటూ ఉండొచ్చు. సో ఏ రోజు ఆ రోజు మీరు చూసుకొని ప్రాక్టీస్ ఒకసారి దీన్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకోగలిగితే కనుక ఫస్ట్ చూడండి. ఇక్కడ ఈ లాగిన్ అవ్వగానే స్క్రీన్ వస్తుంది కదా, ఇక్కడ
ఎస్ఏపి మెను ఇట్లా వచ్చేసి దీంట్లో ఇట్లా ఆఫీస్ వర్క్ ప్లేస్ స్టార్ట్ వర్క్ ఫ్లో క్రాస్ అప్లికేషన్ కాంపోనెంట్స్ ఏఎల్ఈ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ ఏంటి అని మీరు ఒకసారి ఎక్స్ప్లోర్ చేసుకోండి. మీకు స్టార్టింగ్లో ఏం అర్థం అవ్వవు కానీ ఒకసారి చూడండి. మీకు ఏదైనా సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, మెటీరియల్ మేనేజ్మెంట్, లాజిస్టిక్ ఎగ్జిక్యూషన్, ప్రొడక్షన్ ప్రాసెస్, ప్లాంట్ మెయింటెనెన్స్ ఇవన్నీ ఏందని చెప్పి ఒకసారి చూడండి. ఏం కాదు, అది పర్చేజ్, ఎక్సైజ్ డ్యూటీ ఇవన్నీ చూసుకోండి. ఇవన్నీ చూసినందువల్ల ఏంటంటే మీకు అది కొత్తగా ఉండదు, టెక్నాలజీ అలవాటు అయిపోద్ది అనమాట. రేపు ఎక్కడన్నా ప్రొడక్షన్ ప్లానింగ్ అంటే ఏంది, ఎంఎం అంటే ఏంది, ఇవన్నీ మీకు ఎక్కువగా ఎస్డీ మీద చేస్తూ ఉంటారు సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో. లేదు తర్వాత ఎవరన్నా అదేంది ఇదేందని అడిగినప్పుడు మీకు ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసినట్లయితే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట చూడటానికి. సో ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి మీరు ఫస్ట్ ఇన్స్టాలేషన్ చూసుకోండి, ఇన్స్టాలేషన్ చేసుకోండి. ఆల్రెడీ ఇన్స్టాలేషన్ ఉంటే కనుక మీకు ఒక టూల్ కూడా తెలిస్తే కనుక ఈరోజు క్లాస్ అంటే మీకు అంత ఇదిగా ఉండకపోవచ్చు. అంటే ఏమి ఒక బ్రీఫ్ అంటే అసలు కొత్తగా ఏమి తెలియని వాళ్ళు ఉండదు కదా, వాళ్ళ కోసం అని చెప్పేసి బ్రీఫ్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తామంటే ఇంకా అసలు స్టార్టింగ్ చేద్దాం. మనము టేబుల్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, టేబుల్స్ క్రియేట్ చేసి డేటా ఎట్లా ఎంటర్ చేయాలి, ఇంటర్నల్ టేబుల్స్ అంటే ఏంది, వర్క్ ఏరియా అంటే ఏంది, అవన్నీ నెక్స్ట్ ఇంకా సిరీస్గా పెడతా ఉంటాను డైలీ వీడియోస్. డైలీ 2-3 వీడియోస్ చేస్తాను, చేసి అది మీకు అప్లోడ్ చేస్తాను. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే మీకు వస్తాయి. ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేయండి ఈలోపు. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి టేబుల్స్ క్రియేట్ చేయటం అది అప్లోడ్ చేస్తాం గైస్. మీరు ఓకే ఓకే ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్గా ఉంటే కనుక నేర్చుకునేటానికి వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఎప్పుడెప్పుడు ఆ వీడియోస్ మ్యాక్సిమం 1 మంత్లో మన కోర్స్ అయిపోయేట్టు ప్లాన్ చేస్తున్నాను గైస్. రోజుకి 3-4 వీడియోస్ వచ్చేసి పెడతా ఉంటాను. ఇప్పుడు స్టార్టింగే కాబట్టి ఇప్పుడు 1-2 పెడుతున్నాను. ఇప్పుడు రేపటి నుంచి ఇంకా మార్నింగ్ టు ఈవినింగ్ 2-3 వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను టాపిక్ వైజ్. ఏ రోజు టాపిక్ కంప్లీట్ చేసి పెడతా ఉంటాను. ఓకే గైస్, ఓకే, థ్యాంక్ యూ, విల్ మీట్ అగైన్.